నమస్తే, నేను శారదా కూరగాయల. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే గట్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు కూడా మన గట్కి మన బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంటుందండి. సో మన బ్రెయిన్ అసలు బ్రెయినే కాదనమాట. మనం ఆలోచించే పద్ధతి అంతా కూడా మనం తినే ఫుడ్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరే ఒకసారి సాటర్డే సండే ఏముందిలే కానీ అన్ని రోజులు మసాలా ఉన్న ఫుడ్ తినడం ఇట్లాంటివి చేస్తుంటే మనకి ఎక్కువ నిద్ర వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఏంటంటే అలాంటి ఫుడ్ని మనం తగ్గించేసి కొంచెం సాత్విక్ ఫుడ్ని, దాంట్లోనే ప్రోటీన్ ఉన్న ఇవి అట్లాంటివి మనం తిన్నామనుకోండి, బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది, స్మార్ట్గా పనిచేస్తుంది. స్మార్ట్గా మనము డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. ఎయిదర్ ఇట్ ఈజ్ మీ కెరియర్లో, లేకపోతే స్టడీస్లో, ఎనీథింగ్, బిజినెస్లో స్మార్ట్గా వర్క్ చేయాలంటే స్మార్ట్గా తినడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఏదైనా కానీ మనం తినే ఫుడ్ని బట్టి మనం యాక్టివ్గా ఉండడం, ఆర్ వెయిట్ పెరగడం, ఆర్ వెయిట్ తగ్గడం, మనం స్మార్ట్గా కనిపించడం, మన డెసిషన్స్ స్మార్ట్గా ఉండడం, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ గట్. ఈ గట్ ఫీలింగ్ ఎలా ఉండాలి అని అంటే, మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, ఇంకా ఫ్యాట్ కంటెంట్స్ ఉండాలి, అంటే గుడ్ ఫ్యాట్ కంటెంట్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఫైబర్ కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో వెయిట్ అనేది అప్పుడు ఎక్కువ పెరగం. మనం ఒకవేళ వెయిట్ పెరిగామే అనుకోండి, మనకి కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడం, లేకపోతే స్టెప్స్ ఇప్పుడు ఎక్కలేరు, సపోజ్ లిఫ్టే పనిచేయలేదు అనుకోండి, ఒక 2-3 ఫ్లోర్లు కూడా ఎక్కలేని వాళ్ళని నేను చాలామందిని చూసాను నేను. సో ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ మనకి వెజిటేరియన్లో కావాలి అని అంటే రాజ్మా, లేకపోతే కందిపప్పు, రెడ్ దాల్, ఇంకా అన్ని లెంటిల్స్, అన్ని లెగ్మేజ్, ఇట్లాంటి వాటన్నిటిలో దొరుకుతుందన్నమాట. సో ఆ మంచి ప్రోటీన్ కంటెంట్ని మనం కీప్ ఆన్ తీసుకుంటూ ఉండాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకటి, అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఒకటి, ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ ఒకటి, ఇట్లా కీప్ ఆన్ మనం తీసుకుంటూ ఉంటే మన గట్ క్లీన్గా ఉంటుందన్నమాట. క్లీన్గా ఉండడం ఒకటి, బ్లడ్ సర్క్యులేషన్ క్లీన్గా జరుగుతుంది కాబట్టి ఏం బ్లాకేజెస్ ఉండవు, కాబట్టి మన బ్రెయిన్కి నీట్గా ఒక మెసేజ్ వెళ్తుందన్నమాట. అప్పుడు మనం స్మార్ట్గా కొన్ని డెసిషన్స్, వాట్ ఎవర్ ఇప్పుడు లైఫ్లో మనకి కెరియర్ పరంగా కానివ్వండి, ఎనీథింగ్ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ స్మార్ట్గా తీసుకోగలుగుతారు. సో ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ని నీట్గా ఉండడం. ఇంకోటి, ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలామంది 2-3 రోజులు అదే తింటూ ఉంటారు. వన్స్ ఒక్కసారి ఫ్రిడ్జ్లోకి ఫుడ్ వెళ్ళింది అని అంటే అది డెడ్ ఫుడ్ అనమాట. ఆ ఫుడ్లో న్యూట్రియంట్ వాల్యూ ఉండదు, ప్రోటీన్ వాల్యూ ఉండదు, ఏమీ లేదు. ఒక డెడ్ బాడీని ఎలా తింటున్నామో అదే ఫీలింగ్ ఆ డెడ్ ఫుడ్ తింటున్నట్టు అనమాట. కానీ ఇప్పుడు మరి చాలామందికి టైం ఉండదు కదా, మరి అట్లానే చేయాల్సి వస్తుంది అని అనుకునే వాళ్ళకి సింపుల్ ఇది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసుకొని కూడా ఈజీగా స్మూతీ ఇట్లాంటివి కూడా తినచ్చు. బట్ 4-5 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ ఫుడ్ తినకపోవడమే బెటరు. మనం ఇంత కష్టపడేది ఏంటంటే మంచి ఫుడ్ తినడానికే, కాబట్టి మంచి ఫుడ్ తినడానికి మీరు ఎంత ఖర్చు పెట్టినా ప్రాబ్లం ఉండదు. ఈ ఖర్చు పెట్టడం ఫుడ్ మీద పెడితే మనం హాస్పిటల్కి వెళ్ళడం కానివ్వండి, హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి కానివ్వండి, ఈ ఖర్చులు తగ్గిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలామంది జిమ్కి వెళ్ళరు. పోనీ జిమ్కి వెళ్ళకపోతే పోయారు, ఇంట్లో అయినా లైట్ ఎక్సర్సైజెస్, అసలు అది కూడా వద్దు, పోనీ మార్నింగ్ లేచి జస్ట్ ఊరికే వాక్ చేయడం, సంథింగ్ అలాంటి మెడిటేషన్ అట్లాంటి కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చేయాల్సిందే. చేస్తేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది, అప్పుడే మన గట్ చాలా క్లీన్గా పనిచేస్తుంది. ఆ గట్ క్లీన్గా పనిచేస్తేనే మన బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. సో గట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన డైట్లో. అందుకని చెప్పి ఇదిలాగా ట్రై చేసి చూడండి. మీరు కీప్ ఆన్ ఒక 15 days 20 days ఒక ఎనీథింగ్ గోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. గోల్ సెట్ చేసుకొని ఈ గట్ సిస్టమ్ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. సో మనకి ఆన్లైన్లో చాలా ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రీ కోర్సెస్ గట్ సిస్టమ్ గురించి చెప్తాయన్నమాట. మీరు ఒకసారి ఆన్లైన్లో మీరు చూసినట్లయితే అది కూడా ఒకసారి స్టడీ చేసి దీన్ని ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది.